నిన్న వచ్చి దబదబా అన్ని కూలగొట్టి కూలగొట్టి కాసి అన్ని బేలికేసి ఇల్లు కూలగొట్టి పోయి కూలగొట్టి రాత్రి ఇందే పండుకున్నాం నాన్న. పండుకుంటే కూడా రాత్రి మా ఇల్లు వచ్చి కాసి మా మంది అంతా ఇల్లు వేసారు. ఇల్లు వేసి కూడా రాత్రి ఈడే పండుకొని ఈడే లేచినాము. ఇట్లా చేస్తారు. ఏమన్నా అంటే కొట్టేదానికోసారు, కొడతారు వచ్చి. ఏం నోటుకొచ్చిన మాట్లాడతారు సార్. బయటికి గుంజ మెడపట్టి బేలికి దొబ్బుతారు, బేలికి కొండని. ఇక ఏం చేయాలి సారు? అందుకనే మరి బయటనే పండినాం. మేము ఇండ్లు కట్టుకుంటామంటే ఇండ్లు కట్టనియరు, గుడిసెలు వేసుకుంటే గుడిసెలు ఉండనిస్తలేరు. ఎందుకు సారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అంటే అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, కంప్లైంట్ వచ్చింది, మేము చేస్తున్నాం, మా పని మేము చేసుకుంటాము, మీరు బయటికి వెళ్ళండి అంటుర్రు. మా గుడిసెలకి వెళ్ళి బయటకు గుంజేస్తుర్రు. సామాన్లు ఉంటే కూడా సగం తీస్తుర్రు, బయట పెడుతుర్రు, సగం సామాన్లు లోమల్లే పెడుతుర్రు, కూలగొడుతుర్రు, వెళ్ళిపోతుర్రు. ఏంది సారు ఇట్లా చేస్తే వాళ్ళ మేము ఎట్లా బతకాలంటే ఇక మా మీద గొడవ పడ్డట్టు, వాళ్ళ మేము కొట్టినట్టు వాళ్ళు అట్లా చేసుకొని మా మీద కేసులు వేస్తుర్రు, కంప్లైంట్ ఇస్తుర్రు. ఇక ఇట్లా వాళ్ళు ఇట్లా చేస్తుర్రు. ఎందుకు సార్ ఈ వాళ్ళని చూస్తే ఎందుకు ఇట్లా చేస్తుర్రు మీరు? మేము ఏం చేసినామని? మేము రాయి పని చేసుకొని బతికేటోళ్ళము, కూలి పని చేసుకునేటోళ్ళం, మేము ఎట్లా బతకాలి సార్ అని కూడా అడుగుతుంటే మా మాట వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్పిందే మేము వినాలంట, మేము చెప్పింది వాళ్ళు వినారంట. ఇక వస్తుర్రు, కూలగొడుతుర్రు, పోతుర్రు సార్. ఎన్నిసార్లు అంటే మేము గుడిసెలు వేసుకోవాలి, వేసుకున్నప్పుడల్లా మళ్ళీ మేము కట్టెలు కొనుక్కొచ్చుకోవాలి, తడకలు కొనుక్కొచ్చుకోవాలి, కవర్లు కొనుక్కొచ్చుకోవాలి. డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి సార్ మాకు? ఒక్కరోజు పనికి పోకపోతే మాకు తిండి వెళ్తలేదు సారు. ఒక్కరోజు పని పోకపోతే మేము ఉపవాసం ఉండాలి. మేము పని చేసుకున్నాయన్నీ దాంట్లోకే పెడితే మేము ఎట్లా బతకాలి, ఏం తినాలి? మాకు ఎవడు అడగాలి? మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు? మాకు ఇక ఇండ్లు లేకపోయే, ఉన్న గుడిసెలు పోవట్టే. ఎట్లా మేము ఎట్లా బతకాలి సారు? మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఎట్లా మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మీకు ఇస్తామని చెప్పిర్రు, వచ్చిర్రు, గుడిసెల దగ్గర వచ్చిర్రు, ఫోటోలు తీసుకుర్రు, పోయిర్రు. ఇంతవరకు ఆ ఇండ్లు రాలే, అవి వచ్చినాయి కూడా చెప్పలేదు. ఏది రాలేదు, చెప్పనే లేదు. వాళ్ళు ఉన్నాయి పోతున్నాయి. అవి ఉన్నాయి ఎందుకు తీస్తుర్రు అంటే అది గవర్నమెంట్ స్థలం అని తీస్తుర్రు సార్. గవర్నమెంట్ స్థలం ఆక్రమించడం తప్పే, కానీ చాలా రోజుల నుంచి ఉంటున్నాం, చాలా రోజులు సంది ఉన్నాం కదా. ఇప్పుడు అయితే లేం కదా ఇక్కడ. చాలా రోజులు ఉంటే మేము కట్టుకోలేక, ఇండ్లు కట్టుకోలేక గుడిసెలు వేసుకొని అట్లా గుడిసెల మీదనే బతుకుతున్నాం. ఇక ఇప్పుడు ఆ గుడిసెలు కూడా తీసేస్తుంటే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి, ఏడ ఉండాలి? చలికి చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఇక ఎట్లా పండుకోవాలి? ఇక ఈ మొత్తం చీదుల పురుగులు, పాములు, తేళ్ళు వస్తుంటాయి. ఇక ఎట్లా ఉంటారు సార్ చెప్పండి? మీరైనా న్యాయం చేయండి సార్. ఇక మాకు ఎవరు న్యాయం చేసే వాళ్ళు లేరు. కాదమ్మా, ఏమన్నా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ అధికారులు కానీ? ఏది చెప్పలేరు, ఏది చెప్పలేరు. మమ్మల్ని అసలు మాట్లాడలేదు. వాళ్ళే లోపలికి వచ్చేసారు, సామాన్ సగం బయట పెట్టేసారు, ఇండ్లు గులగొట్టారు, వెళ్ళిపోయారు. ఇక మా మేము కొంతమంది పనులకు పోతారు, కొంతమంది ఉంటారు, ఉన్న వాళ్ళని బయటకు గుంజేస్తారు. ఇక అట్లా చేస్తారు సారు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి? మా స్థలం మాకు కావాలి, మా ఇండ్లు మాకు ఉండాలి అని అంటున్నాం అంతే. ఇక మాకు ఆయనని ఏం అడుగుతలే మేము, ఆయన అంతాస్తులు అడుగుతలే. మాకు మా స్థలం కావాలి, మేము మా ఇండ్లు మేము కట్టుకుంటాం అంతే. మా ఇండ్ల దగ్గర రావద్దు. మేము కోరుకునేది అదే, మా స్థలం మాకు కావాలి. నా పేరు రంగయ్య. ఏం చేస్తుంటారు? రాయి కొడుతుంటారు. రాయి కొడుతుంటారు. ఇట్లా మరి మళ్ళీ వేసుకున్నారు ఎందుకు గుడిసెలు? నిన్న ఊలగొట్టారు కదా. మరి ఏడ పండుకోవాలి సార్? రోడ్డు మీద రానిస్తారు ఎవరన్నా? రోడ్డు మీద వేసి ఊకుంటారా? అది గవర్నమెంట్ ఇదిగా, ఊకుంటారా? గుడిసె వేసుకున్నా అడుగు ఉండనియారు. ఇదేదో అడవి ఉందని ఏదో గవర్నమెంట్ స్థలం అని వేసుకున్నాం. కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. మేము వేసుకున్నప్పుడు అది కూడా కూలకొట్టి ఎన్నోసార్లు కూలకొట్టిపోయారు. వాళ్ళంతకు వాళ్ళే సామంతి చేస్తారు, వాళ్ళంతకు వాళ్ళే చేస్తారు. లోపలికి పోతే ఆడపిల్లల్ని గుంజేస్తారు, పిల్లల్ని వాళ్ళే ఎత్తుకొస్తారు, లేడీస్ జెంట్స్ వచ్చి పోలీసు వాళ్ళు. మొత్తం అది ఇది అవుతుంది. వీటికి 4 సార్లు అయింది. దానికి మేమేం చేస్తాం సార్? ఇప్పుడు ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోవాలి కదా. ఇప్పుడు పేదల గురించి ఆయన ముఖ్యమంత్రి సార్ కూడా ఇప్పుడు పేదల గురించి ఆయన పైకి వచ్చిండుగా, మళ్ళీ కూడా ఆదుకోవాలయ్యా. మాకు కూడా కనికరం ఉంటుందిగా, మేము ఆయన్ని గెలిపేయాలని. ఎంత తప్ప ఏం చేస్తాం చెప్పు? తెలుసుకోవాలి ఆయన కూడా. నువ్వు గెలిచినావంటే మనల్ని పేదలను ఇట్లా ఇచ్చేస్తే ఉన్నోని కంటే ఏం కాదు, వాడు ఏళ్ళు కాకుండా రేపు కట్టుకుంటాడు. మేము లేని వాళ్ళం, పేదవాళ్ళం, మేమేం చేయాలి అప్పుడు చెప్పు? పోయి అడవిలో పండుకొని నువ్వే చూడు మొత్తం సీజ్ ఎట్లుంది మొత్తం అంతా.
పురుగు వచ్చే ఇది వచ్చే ఏం ప్రాబ్లం. మొన్ననే పాము చంపినాం ఇక ఈ మొద్దు కాడ. పాములు కూడా వస్తుంటాయి. వస్తాయి, అడవి కదా సార్, ఇది అడవి రాకపోతే ఏం వస్తుంది చెప్పు. సో ఏమన్నా నేను వచ్చిన అధికారులతో మీరు ఏం చెప్పారు? వాళ్ళు ఏమన్నా? వద్దు సార్, మేము వద్దు 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 సార్, గుడిసెలే కదా ఉండని, కొన్ని ఏళ్ళు అవుతుంది, కొన్ని సంవత్సరాలు అవుతుందంటే మీరు అన్ని మాట్లాడొద్దు, మీరు ఫస్ట్కి వెళ్ళి పో తీయండి అంటారు సామాన్లు, వాళ్ళే తీసి వాళ్ళే దానికి మేమేం చేస్తాం చెప్పు. ఏమో మేము ఇల్లు కట్టినామంటే అదొక లెక్క, గుడిసెలు కూడా దానికి మేమేం చేయలేం సార్. అది ఆయన కూడా తెలుసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే గరీబులు కదా, ఆయన పెద్దోడు, ఆయన ఎన్నో ఉంటాడు, ఆయన అర్థం చేసుకోవాలి మనం పలానా ఏరిగా పలానికి ఇది చేయాలని. అంత తప్ప ఏం చేస్తాం చెప్పు, తెలుసుకోవాలి ఆయన కూడా, సార్ కూడా. ఎందుకు మరి ఇట్లా ఎందుకు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సార్? పేదల ఇల్లు కూలగొట్టుడు ఇదంతా అది ఎవరు చేస్తారో అర్థమైతే లేదు అది. కానీ గుడిసెలే సార్, గుడిసెలు ఎందుకు కూలగొడతారో అర్థం కాదు. పోనీ మీకు ఏమైనా ఇల్లు ఏమైనా ఇస్తా అని చెప్పారా? ఇస్తున్నారు, అది కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు కదా. ఇస్తున్నారు, అది కూడా లేదు. వచ్చినాయి మీకు ఇల్లు వస్తుంది, అపార్ట్మెంట్లో వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అది లేదు ఇది లేదు. గుడిసెలు వేసుకొని ఉంటే అది కూడా కూలి తెగిపోతారు. మరి దానికి మేము ఏం చేస్తాం? అది ఇల్లు ఇస్తానని వెళ్ళిపోతారు ఇళ్ళకి మీరు? ఎవరు సార్? మీరు డబుల్ బెడ్రూమ్ ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సో ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోతారా? అట్లా ఎందుకు పోతాం సార్? మాకు చిన్నప్పటి నుంచి బతికినాము, మాకు ఇంత గూడు కట్టుకుంటామని మా ఆశ ఉంది అంతే. ఆ బెడ్రూమ్ లేకున్నా పర్లేదు, వీళ్ళని గూడు కట్టుకొని ఉంటాంగా, మా ఆయన కూడా సంతోషం ఉంటుందిగా, మాకు కూడా సాయం చేస్తే. ఇంకా తప్ప మేమేమి ఇంకా చేయలేము. నిన్న ప్రతి ఒక్కరు ఏడ్చినాం సార్, నిన్న తెలుసా, కాళ్ళకు అడ్డం పైన కూడా ఇంటలేరు వాళ్ళు. దానికి ఏం చేయాలి మరి? పోలీసుల కాళ్ళు కూడా పట్టుకున్నాడు, అందరు కాళ్ళు పట్టుకున్నాం, వాళ్ళు ఇంటలేరు. నిన్నగా మొత్తం తీసేసారు, మొత్తం ఈపినాం, ఇక పొద్దుగల కట్టినది. సో ఎంత అంటే డైలీ ఆదాయం ఎంత ఉంటుంది బాబాయ్? మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే బండ కొడతా ఉంటున్నారు. బండ కొడతాం సార్. మీ ఆదాయం సార్ మేము పనికి పోతాము, ఒక 10 రూపాయలు వస్తే తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం అంతే. ఇంకా తప్ప మేము ఏం చేయలేము సార్. లేకుంటే 1 లక్షలు 2 లక్షలు సంపాదించే మనుషులు కాదు మేము. ఏదో కట్టకు బట్టకు బతపడి బతున్నాం. అది ఆయన కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లా చేస్తే మేము ఏం చేయాలి చెప్పు? ఇక అంతకంటే మేమేం చెప్పలేము సార్, ఆయన ఇష్టం మరి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి మనకు గెలుస్తాడు కదా, రవీందర్ రెడ్డి గెలుస్తాడని మేము సైలెన్స్గా ఉంటాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? సార్ మీకు ఒకటి, మమ్మల్ని ఆదుకుంటే ఆయన కూడా మేము ఆదుకోగలుగుతాం. ఆయన మమ్మల్ని కంపల్సరీ ఆదుకోవాలా సార్. ఆయన ఆదుకుంటే మేము కూడా ఆదుకోగలుగుతాం. రేపు ఎలక్షన్ వస్తుంది అనుకో, నాకు వెయ్యి అంటాడు ఓటు, ఎవరికి వేయాలి చెప్పప్పుడు? ఇప్పుడు చూపిస్తారా? ఓట్లలో చూపిస్తారా ఇదంతా? మరి మీకు ఓట్లు వేస్తానుగా మాకు ఏదైనా వచ్చేది అని ఆశపడి వేస్తాం కదా. ఇప్పుడు గెలిపిస్తే మాకు ఏదైనా సాయం చేస్తాడని మనం వేస్తాం ఓట్లు. మరి నువ్వే పట్టించుకోకపోతే మేము ఏం చేస్తాం అప్పుడు?